వేదం చెప్పిందే పరమ సత్యం. వెల్కమ్ టు బేసిక్స్ ఆఫ్ భగవద్గీత పార్ట్ 6. వేదాలు మనకు 3 రకాల ప్రమాణాలను తెలిపింది. వాటి ద్వారా మనం దేవుడు ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్ వన్ ప్రత్యక్ష ప్రమాణం, అంటే మన సెన్సెస్ ద్వారా పొందే జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్, మనం కళ్ళతో సూర్యుడిని చూస్తాము. మనకు సూర్యుడు చిన్న బాల్ సైజులో కనిపిస్తాడు, కానీ నిజానికి సూర్యుడు అంత చిన్నగా ఉంటాడా? కాదు కదా. అంటే ఇక్కడ మన కళ్ళే మనల్ని మోసం చేస్తున్నాయి. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇంద్రియాల ద్వారా మనం దేవుణ్ణి, ఆత్మను, జ్ఞానాన్ని ఏవి పొందలేము, చూడలేము. సెకండ్ వన్ అనుమాన ప్రమాణం, అంటే ఊహా జ్ఞానం. ఇలా అయ్యుండవచ్చు, ఇలా జరుగుండవచ్చు అనే భావన. ఇలాంటి వాటిల ద్వారా మనం సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేము. ఫర్ ఎగ్జాంపుల్, 6 కళ్ళు లేని వ్యక్తులు ఒక ఏనుగు దగ్గర నిలబడి ఒక్కొక్కరు ఆ ఏనుగుని ఒక్కొక్క ప్లేస్లో టచ్ చేసి, ఒకరేమో ఇది గోడలాగా ఉంది అని, ఇంకొకరు ఇది పాములాగా ఉంది అని చెబుతారు. ఇలాంటి అనుమానం కూడా సెన్సెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ విధమైన ఊహా జ్ఞానం ద్వారా కూడా మనం దేవుణ్ణి, ఆత్మను లేదా సత్యాన్ని పూర్తిగా తెలుసుకోలేము. థర్డ్ వన్ శబ్ద ప్రమాణం. ఇది అత్యున్నతమైనది. దేవుడు ఉన్నాడు అని నిరూపించగలిగేది ఏదైనా ఉంది అంటే అది వేదం మాత్రమే. వేదాలు అపౌరుషేయం, అంటే ఇవి మనుషులు సృష్టించినవి కావు, దేవుడి నుండి ప్రత్యక్షంగా వచ్చిన జ్ఞానం. అందుకే వేదం అంటే సత్యం, వేదం అంటే దేవుడి మాట. ఫర్ ఎగ్జాంపుల్, వేదం చెప్తుంది అన్ని జీవుల మలం అపవిత్రం, కానీ గోవు మలం పవిత్రమైనది. ఈ విషయాన్ని మోడర్న్ సైన్స్ కూడా నిజమని ప్రూవ్ చేసింది. దీనివల్ల మనం అర్థం చేసుకోవచ్చు వేదం అనేది సత్యమని. శబ్దం మాత్రమే ఎందుకు ఉత్తమ ప్రమాణం అంటే ఏ యొక్క ఇంద్రియాల మీద ఆధారపడదు. అందుకే గాడ్స్ ఎగ్జిస్టెన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ వే. ఇంద్రియాలు కాదు, ఊహలు కాదు, వేదమే దేవుడిని తెలియజేస్తుంది. హరే కృష్ణ.